Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. టర్షన్ ఆఫ్ షాప్లో ఉన్నామండి. టర్షన్ ఈక్వేషన్ వచ్చేసరికి T/J ఈజ్ ఈక్వల్ టు G∙ ఈజ్ ఈక్వల్ టు τ/R. T అంటే టార్క్ అండి. దాన్ని ఇంకో పేరు కూడా చెప్తారు, ట్విస్టింగ్ మూమెంట్ అంటారండి. దానికి యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ మీటర్ ఆర్ న్యూటన్ ఎంఎం, ఈ రెండు యూనిట్స్ వాడతారండి. దాని తర్వాత పోలార్ మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా జేని అంటారండి. మీటర్ పవర్ ఆఫ్ 4 ఆర్ ఎంఎం పవర్ ఆఫ్ 4 అంటారండి. దీనికి యూనిట్స్ అవి. దాని తర్వాత టౌ అనేది షియర్ ఫోర్స్, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అంటారండి. న్యూటన్ మీటర్ అయినా అంటారు, న్యూటన్ మీటర్ స్క్వేర్ అయినా అంటారు, న్యూటన్ మీటర్ ఎంఎం స్క్వేర్ అయినా అంటారండి. ఇక్కడికి వచ్చేసరికి టీటాని యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ రేడియన్స్లో కొలుస్తారండి. లెంత్ ఎంఎంలో అయినా మీటర్లో అయినా కొలుస్తారు. సాలిడ్కి ఫార్ములా అండి, సాలిడ్ స్పియర్ ఫార్ములా π/32 d⁴. హాలో సాలిడ్ స్పియర్ ఫార్ములా వచ్చేసరికి π/32 ఇన్నర్ డయామీటర్ పవర్ ఆఫ్ 4 మైనస్ outer diameter power of 4 minus inner diameter అండి. దాని తర్వాత ఫార్ములా వచ్చేసరికి పవర్ ఫార్ములా 2π/NT/60. పవర్ ఎప్పుడు వాట్స్లో కొలుస్తారండి. ఎన్ అంటే ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్ అండి. టీ అంటే న్యూటన్ మీటర్లో కొలుస్తారు. పవర్ తెలుసుక జూల్/సెకండ్ని పవర్ అంటారు. జూల్ని కూడా ఇలా రాసుకోవచ్చు, న్యూటన్ మీటర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు టార్క్ని న్యూటన్ మీటర్ మనం యూనిట్ చెప్పాను కదండి. న్యూటన్ మీటర్ ఇంటూ 10⁻³ వేస్తే న్యూటన్ ఎంఎంకి మారుతుందండి. ఇక్కడ డిగ్రీ టు రేడియన్లో మార్చాలంటే అండి, డిగ్రీ నుంచి రేడియన్లో మార్చాలంటే π/18 వేసుకోవచ్చు. రేడియన్లో నుంచి డిగ్రీ మార్చాలంటే 180/π. ఒకటి గుర్తుంచుకుంటే ఇంకోటి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనండి. 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు π/18. అది డిగ్రీ నుంచి రేడియన్లో మార్చాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఇంకోటి రివర్స్, దాని రివర్స్గా గుర్తుంచుకుంటే చాలు. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ రన్నింగ్ at 600 rpm transmit 400 kilowatt power. Calculate the suitable diameter of a shaft if the maximum availability of shear force is shear stress is 100 Newton mm square. మనం దీనికి ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ వచ్చేసి గివెన్ దట్ ఎన్ 600 rpm ఇచ్చారండి, పి 400 kW ఇచ్చారండి. ఇప్పుడు మనం పి అంటే పవర్ కదా, దాని యూనిట్స్ వాట్ కదా, అంతే కాబట్టి 400 10⁻³ కే అంటే కిలో. అంటే కేకి మనకి ఈఎంలో మనకు ఉంది కదండి, 10⁻³ అంటే కే అంటారు, 10⁻6 అంటే ఎం అంటారు, ఎం అంటే మెగా, కే అంటే కిలో. 400 × 10⁻³ వాట్లో మార్చేసాం. దాని తర్వాత షియర్ స్ట్రెస్ ఇచ్చేసారండి, 100 Nm/mm² అండి. ఫైన్ చేయమన్నారు. ఏం ఫైన్ వచ్చేయమన్నారంటే డి ఫైన్ వచ్చే, డయామీటర్ ఫైన్ వచ్చేయమన్నారండి. అయితే మనకి ఫార్ములా తెలుసు, T/J ఈజ్ ఈక్వల్ టు G∙ అనే ఫార్ములా తెలుసు కదండి, ఈజ్ ఈక్వల్ టు τ/R. ఇది అనేది టర్షన్ ఈక్వేషన్ అంటారు, టర్షన్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు మనకి ఇక జియోలే, టీటాఓలే, ఎల్ఓలే అంటే ఇది అక్కర్లా, ఈ రెండే తీసుకోండి. T/J ఈజ్ ఈక్వల్ టు τ/R. ఓకేనండి. ఇప్పుడు టీ ఇలానే ఉంచేసాను. జేని ఎలా రాసుకోవచ్చు, π/32 d⁴ అని రాసుకోవచ్చు. అలా రాసుకున్నాం. ఆన్ని మనం ఇలా రాసుకోవచ్చు, d/2 అంటే అంటే డయామీటర్ ఆఫ్ చేస్తే ఏంటి, రేడియస్సే కదండి, అదే రాశాను. దాని తర్వాత మనకి ఇది చూసారా, ఈ డినామినేటర్ ఉన్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు నామినేటర్ అయిపోతుంది. అంటే T × 32/π × d⁴ ఈజ్ ఈక్వల్ టు
నేను ఇది కూడా పైకి పంపించేసాను. టౌ 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 ఈజ్ ఈక్వల్ టౌ ఇంటూ 2/d. ఓకేనండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను ఇదే ఈ స్టెప్ ఎలా వచ్చిందో, ఇది డినామినేటర్ ఉంది, ఇటు వెళ్తే ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదండి, అటువైపు వెళ్తే నామినేటర్కి వచ్చింది. ఇది నామినేటర్లో ఉంది, డినామినేటర్కి వచ్చింది. ఈ రెండు మార్చాను అంతేనండి. అప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఇలాగ వచ్చిందండి, d⁴ అంతే కదండి. ఇక్కడ ఒక d ఉంది, ఇంకో d ఉంది, ఇక్కడ 4 Ds ఉన్నాయి. 4 Ds అండి. ఒకటి ఇంటూ d ఇంటూ d ఇంటూ d 4 Ds అంతే కదండి. d⁴ అవుతుంది. ఇది క్యాన్సిల్ చేసేస్తా. అప్పుడు ఎన్ని డీలు ఉన్నాయి? 3 Ds ఉన్నాయి కాబట్టి d⁴ అలాగ రాసుకున్నానండి. ఇంకా t ఇంటూ 32/τ ఇంటూ పై ఇంటూ టౌ ఇంటూ 2. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ t కావాలి. 32 ఓకే, టౌ ఉంది, ఆన్సర్లో టౌ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకి t లేదు కాబట్టి మనం t కనుక్కున్నానండి. ఇక్కడ p = 2πnt/60. 2πnt/60. ఓకేనండి. ఇక్కడ నాకు t కావాలంటే నాకు ఇక్కడ ఫార్ములా, ఇది పవర్ ఫార్ములా అండి. పవర్ ఫార్ములా p = 2πnt/60 అంటారు. ఓకేనండి. నాకు t కావాలి కదా, ఇది డినామినేటర్లో ఉంది, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఏమవుతుంది, డినామినేటర్లో ఉన్నది డివిజన్లో ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఇంటూలో అయిపోతుంది. ఇదేమో నామినేటర్లో ఉంది, ఇంటూలో ఉంది, ఇక్కడికి వెళ్ళేసరికి డివిజన్లో అవుతుంది అంతే. అప్పుడు నేను ఇంకా ఎలా చేసేసానండి, ఇంకా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. నాకు n తెలుసు, p తెలుసు, టౌ తెలుసు. ఇంకా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి 2 డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి. ఇప్పుడు నాకు వచ్చేసరికి అండి t = ఈ 2 డివైడ్ చేయాలి. 3366.19 అవుతుందండి. న్యూటన్ మీటర్. క్యాల్కులేట్ చేయాలంటే న్యూటన్ ఎంఎంలో ఉండాలండి. అప్పుడు ఇంటూ 10³ చేస్తే మనకి t = 63661.7 Newton/mm. 197.7 Newton/mm. ఇంత వచ్చిందండి వాల్యూ. ఇప్పుడు వచ్చేసరికి ఈ టీ వచ్చేసిందిగా మనకి. టీ వచ్చేస్తే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా మనం. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. టీ ఎంత? 63661.97.7 × 32. పైలాగే రాసేసుకుందాం. టవ్ ఎంత మనకి 100 × 2. ఈ 2 డివైడ్ చేస్తే మనకి డి వాల్యూ ఎంత వస్తుంది? డివైడ్ చేసి క్యూబ్ వేయాలి. క్యూబ్ వేస్తే మనకి ఆన్సర్ 68.69 mm వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం ట్విస్ట్ థీటా ఎలా కనుక్కోవాలో చూద్దాం. Find a power transmitted by a circular shaft 50 mm diameter at 120 rpm. The maximum shear force in the shaft not exceeds 60 Nm². ఇప్పుడు దాని సొల్యూషన్ చూద్దామండి. సారీ అని నేను థీటా కనుక్కుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ పవర్ కనుక్కోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి పవర్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ దట్ చూద్దాం. గివెన్ దట్ ఏమిచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు, 50 mm అన్నారు. తర్వాత ఆర్పిఎం స్పీడ్ ఇచ్చాడు, 120 rpm ఇచ్చాడు. దాని తర్వాత టవ్ ఇచ్చాడు, 60 Nm² అని ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ పవర్ కనుక్కోమన్నారు. పవర్ అనేది కనుక్కోమన్నారు. ఫైండ్ పవర్.
పవర్ కనుక్కోవడానికి మనకి P ఈజ్ ఈక్వల్ టు 2π/NT/60 అనేది కావాలి. ఇప్పుడు నాకు టీ కావాలంటే T/J ఈజ్ ఈక్వల్ టు gθ/L ఈజ్ ఈక్వల్ టు τ/R. నాకు G ఇవ్వలేదు, టీటా ఇవ్వలేదు, L ఇవ్వలేదు. ఇది క్యాన్సిల్ చేసచ్చు. T/J ఈజ్ ఈక్వల్ టు τ/R. ఇప్పుడు నేను టీ కనుక్కోవాలి కదా. టీ కనుక్కోవాలంటే నాకు టవ్ ఇచ్చాడు. దాని తర్వాత ఆర్ని ఎలా రాసుకోవచ్చు, టీని ఇలా పెట్టేసుకుంటే జేని రాసుకోవచ్చు. π/32 d⁴ ఈజ్ ఈక్వల్ టు τ/d/2 అని రాయొచ్చు కదా ఆర్ని. అప్పుడు T/32 బై π/d⁴ ఈజ్ ఈక్వల్ τ/2/d. అప్పుడు నేను టీ కావాలంటే ఇది ఇటు పంపించాలి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు టీ కావాలంటే డినామినేటర్ ఇక్కడ ఉంది కాబట్టి నామినేటర్కి వెళ్ళిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు తర్వాత τ/2 ఇంటూ π/d⁴ బై ఇక్కడ 32 కదా, నామినేటర్లో ఉంది, డినామినేటర్ వచ్చింది 32 బై టౌ ఎంత 60 ఇంటూ 2 ఇంటూ పై డి ఎంత, డి వచ్చేసరికి 50⁴ బై ఇక్కడ ఇంటూ డి కూడా ఉంది కదండి, ఇక్కడ డి ఉంది 32 ఇంటూ 50. ఇది ఇంటూ చేసి డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి 1472620.8 N/mm ఇలా వచ్చింది. మనకు పవర్లో కావాలంటే మనకి న్యూటన్ మీటర్లో ఉండాలి. అంటే న్యూటన్ మీటర్లో ఉంటే బై ఎంత వేయాలి, బై 1000 వేయాలి. బై 1000 వేస్తే 100 వేస్తే 1000 వేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 1472.62 Nm/m. ఇప్పుడు నాకు పవర్ కనుక్కోవచ్చు. నేను పవర్ ఈజ్ ఈక్వల్ టు 2π/NT/60 అంతే కదా. 2π/NT/60 ఈజ్ ఈక్వల్ టు 2 తెలుసు, పై తెలుసు, ఎన్ కూడా తెలుసు 120 అని. ఇప్పుడు టీ తెలుసు కదా, 1472.62/60 డివైడ్ చేస్తే ఇది ఇంటూ చేస్తే సంథింగ్ వాల్యూ వచ్చింది బై 60. అప్పుడు పవర్ వచ్చేసరికి మనకి వాటర్లో వస్తుంది 18505.48 కిలోవాట్. నాకు వాటర్లో కావాలనుకో, ఇది వాటర్లో వచ్చింది, నాకు కిలోవాట్లో కావాలనుకో బై ఎంత 1000 వేసుకున్నాను. P ఈజ్ ఈక్వల్ టు 18.50 కిలోవాట్. ఓకేనండి. A solid shaft of diameter 10 mm is suspended to a torque of 80 Nm. Find the angle of twist over the length 250 mm. Take a G 0.8 into 10⁵ Nm/mm². దీనికి మనం ఆన్సర్ చూద్దామండి. దీనికి మనకు ఆన్సర్ చూస్తే సొల్యూషన్ గివెన్ దట్ డయామీటర్ వచ్చేసరికి 10 mm ఇచ్చారండి. దాని తర్వాత టార్క్ వచ్చేసరికి 8 Nm. 8 into 10⁻³ ఇంటూ చేస్తే మనకి 8 into 10⁻³
న్యూటన్ పర్ ఎంఎంలో వస్తుంది. మీటర్లో ఉంది కానీ ఎంఎంలోకి వచ్చేసింది. ఇక్కడ ఫైన్ ఏం చేయమన్నారు, ఇక్కడ లెంత్ కూడా ఇచ్చేసారు మనకి. లెంత్ ఎంత 250. జీ వాల్యూ కూడా ఇచ్చేసారు 0.8 × 10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దాని తర్వాత ఫైన్ చేయమన్నది. ఏం ఫైన్ చేయమన్నారు, టీటా ఫైన్ వచ్చేయమన్నారు మనకి, అంతే కదండి. ఇప్పుడు మనకి T/J = G θ/L